హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. దివాళీ స్పెషల్గా నేను చేసే గారెల రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ తీపి గారెలు, పెరుగు గారెలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను హాఫ్ కేజీ పొట్టు మినపప్పుని బాగా నానబెట్టుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకునే ముందు 2 స్పూన్లు మినపప్పుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకు అనేది వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకోవడానికి నేను 3 స్పూన్స్ వాటర్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. గారెలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే పిండి ఎప్పుడు మరీ మెత్తగా మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి గారెలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు పెరుగు రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ పెరుగుని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మజ్జిగ కవ్వంతో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకున్నాను. ఎందుకంటే ఈ పెరుగు గారెల్లో వేసే పెరుగు మనకి మరీ చిక్కగా మరీ పల్చగా ఉండకూడదు. కాబట్టి వాటర్ క్వాంటిటీని జాగ్రత్తగా వేసుకొని పెరుగుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక ఈ పెరుగుని పక్కన పెట్టుకొని ఇందులో పోపు కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మరి కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు మరింత టేస్ట్ కోసం నేను కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ పెరుగుని పక్కన పెట్టుకుందాం. నేనైతే రెగ్యులర్గా గారెలు వేయడం కోసం ఇలా మీకు చూపించిన విధంగా వేసుకుంటాను. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా గారెల్ని వేసుకోండి. ఇప్పుడు గారెల్ని వేసుకోవాలి కదా, ఇలా నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా గారెల్ని వేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా మంచినీళ్ళు తీసుకొని మనం ఫ్రై చేసిన గారెలన్నిటినీ ఈ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఈలోపు మనం ముందుగా రెడీ చేసిన పెరుగులో నుండి హాఫ్ క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా వాటర్ నుండి గారెలు తీసుకొని ఒక్కొక్కటి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పెరుగులో వేసుకోవాలి. మనం గారెల్ని ఫ్రై చేసిన వెంటనే పెరుగులో వేసేస్తే అవి త్వరగా నానవు. కాబట్టి ఇలా 2 నిమిషాలు వాటర్లో ఉంచి పెరుగులో వేయడం వల్ల మనకి చాలా త్వరగా నానడమే కాకుండా మనం తినేటప్పుడు చాలా స్పాంజీగా మెత్తగా ఉంటాయి. ఇలా ఒక లేయర్ గారెల్ని వేసుకున్నాక మిగతా గారెల్ని కూడా ఫ్రై చేసుకొని ఇలానే వాటర్లో వేసి తీసుకుందాం. అలాగే మనం పక్కన పెట్టిన మిగతా పెరుగుని కూడా ఈ గారెల్ని మునిగే వరకు కొంచెం కొంచెం వేసుకోవాలి. వీటిని ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ పెరుగు గారెలు నానేలోపు మనం తీపి గారెలు ప్రిపేర్ చేసుకుందాం. మరి దీనికోసం నేను 1/2 కిలో బెల్లంని కొంచెం వాటర్ వేసి కరిగించి ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్నాను. దీనివల్ల పాకంలో ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. తీపి గారెల కోసం ముదురు పాకం, లేత పాకం ఇలా ఏదీ అవసరం లేదు. జస్ట్ మనం వేసిన బెల్లం పూర్తిగా కరిగి పాకం ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ బెల్లం పాకం పొంగు వచ్చేలోపు గారెల పిండిలో ఇలా నేను పక్కన పెట్టిన 2 స్పూన్లు మినపప్పుని వేసుకొని బాగా కలిపి గారెలు వేసుకుంటున్నాను. చూశారు కదా, మనం వేసిన మినపప్పు వల్ల గారెలు చూడడానికి ఎంత బాగున్నాయో.
బెల్లం పాకం కూడా మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా పాకం బాగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న గారెలన్నిటినీ ఈ పాకంలో వేసుకుని జాగ్రత్తగా వీటిని రెండు వైపులా తిప్పుతూ కాసేపు కలుపుకోవాలి. గారెలు మొత్తం వేసిన తరువాత ఫ్లేమ్ ని మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈ పాకంతో పాటు గారెలు కూడా బాగా ఉడికి పాకం చిక్కబడిపోతుంది. అప్పటి వరకు ఈ గారెల్ని ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం చిక్కబడిపోతుంది కదా, ఇలా కొంచెం పాకం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే గారెలు చల్లారేలోపు ఈ మిగిలిన పాకం కూడా పీల్చుకొని మనం తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటాయి. మన దివాళీ రెసిపీ అయిన తీపి గారెలు, పెరుగు గారెలు రెడీ అయిపోయినాయి కదా. మరి ఇంతే టేస్టీగా గారెల్ని ఇంతే సింపుల్ గా మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.